I told the sun, don't come out till I finish the Dwajarohanam. And today 40 minutes sunrise late. कितनी बड़ी हो चाहे मुसीबत फिर ना टिकने पाए है. స్వామీజీ, బాబా, గురు, పాస్టర్, మౌల్వి పేరేదైనా వీళ్ళు జనాలకి మంచి విషయాలు చెప్పాలి, జనాల్ని మంచి మార్గంలో నడిపించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేంటి? ఈయన అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు స్వామి చక్రపాణి. కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది చనిపోయి గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా దీనికి మందుని ఎలా కనిపెట్టాలో అని జుట్టు పీక్కుంటే ఈయన మాత్రం కరోనాని ఎలా ఆపాలో సింపుల్ గా చెప్పేశాడు. ఈయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. కరోనా వైరస్ అనేది ఒక వైరస్ కాదు, అది విష్ణుమూర్తి అవతారం. ఎవరైతే నాన్ వెజ్ ని తింటారో వాళ్ళందరినీ శిక్షించడానికి విష్ణుమూర్తి దీన్ని భూమి మీదికి పంపించాడు. ఈ కరోనా వైరస్ ఆగాలంటే ముందుగా దేవుడు శాంతించాలి. అందుకోసం చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ కరోనా దేవుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి పూజలు చేసి క్షమాపణలు అడగాలి. అంతేకాదు ఆ దేశంలోని ప్రజలందరూ ఇప్పటి నుంచి నాన్ వెజ్ ని తినము అని ఆ దేవుని ముందు ప్రమాణం చేయాలి. అప్పుడే ఈ వైరస్ శాంతిస్తుంది అని ఈయన చెప్పడం జరిగింది. ఇది అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడికున్న జ్ఞానం. ఈయన ఒక వైరస్ ని విష్ణుమూర్తి అవతారంతో పోల్చడం జరిగింది. మరో ఆధ్యాత్మిక గురువు స్వామి కృష్ణ స్వరూప్ దాస్ మహారాజ్. స్త్రీలను దేవతలుగా చూసే దేశం మనది. అలాంటి స్త్రీల గురించి ఈయన ఏమన్నారో ఒక్కసారి వినండి. ఏ అమ్మాయి అయినా పీరియడ్స్ టైంలో వంట చేస్తే ఆ ఆహారాన్ని తిన్నవాళ్ళు వచ్చే జన్మలో ఎద్దుగా పుడతారట. వంట చేసిన అమ్మాయి వచ్చే జన్మలో కుత్రి అంటే వేషలా పుడుతుందట. ఇది ఈయన ఒక స్త్రీకిచ్చే విలువ. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాలి. మరో విషయం ఏంటంటే ఈయన ఆధ్వర్యంలో గుజరాత్ లో ఒక గర్ల్స్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ లో ఒక రూల్ ఉంది. అదేంటంటే అక్కడ చదువుకునే అమ్మాయిలు పీరియడ్స్ టైంలో వంట రూమ్ కి దగ్గరగా కూడా రాకూడదు, వేరే వాళ్ళతో కలిసి మాట్లాడకూడదు, వేరే వాళ్ళతో కలిసి తినకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలుంటాయి. రీసెంట్ గా ఈ రూల్ ని ఇద్దరు అమ్మాయిలను అతిక్రమించారని తెలుసుకున్న ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో అని తెలుసుకోవడం కోసం ఆ బ్లాక్ లో ఉన్నటువంటి 68 మంది అమ్మాయిల బట్టలు విప్పి చెక్ చేశారు. ఈ విషయం బయటికి రావడంతో పోలీసులు ఆ ప్రిన్సిపల్ తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ కాలంలో కూడా మనం మన ఆలోచనలు ఏ స్టేజ్ లో ఉన్నాయో. ఆ 68 మందిలో మన అక్కో, చెల్లో, కూతురో ఉంటే ఏంటి పరిస్థితి? ఇంత జరిగినా తాను చేసింది తప్పే కాదని చెప్పుకుంటున్న ఈయన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మరో ఆధ్యాత్మిక గురువు దలైలామా. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఈయనకి భక్తులుగా ఉన్నారు. ఒక్క చైనాలోనే కొన్ని లక్షల మంది ఈయన్ని దేవునిలా పూజిస్తారు. ఈయన ఆస్తి కొన్ని వేల కోట్లుంటుంది. అదంతా భక్తుల నుంచి విరాళాలుగా వచ్చింది. రీసెంట్ గా ఈయన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంతమంది భక్తులు తమని కరోనా వైరస్ నుంచి కాపాడాలని ఈయన్ని అడగడం జరిగింది. అందుకు ఈయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? తారామంత్రం. ఓం తారా తుత్తురే సోహా. ఇదే ఈ తారామంత్రం. ఎవరైతే ఈ తారామంత్రాన్ని రోజు జపిస్తారో వారి దగ్గరికి ఏ కరోనా వైరస్ కూడా రాదు అని ఈయన చెప్పడం జరిగింది. ఇది విన్న చైనా జనాలు ఊరికే ఉంటారా? జనాలు దీన్ని ఎంతలా జపించారంటే 3 రోజుల పాటు చైనాలోని అన్ని సోషల్ మీడియాల్లో ఈ మంత్రం మారుమోగిపోయి ట్రెండింగ్ లో ఉంది. అయినా సరే చైనాలో కరోనా వైరస్ తగ్గలేదు. సరికదా, అది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు పాకింది. భక్తులకి ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళు మాత్రం పూజలు చేయాలి, మంత్రాలు చదవాలి. కానీ ఈయనకు మాత్రం అనారోగ్యం వస్తే వేరే దేశాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయిపోతాడు. ఇంత జరిగినా మన జనాలకు అతను దేవుడితో సమానం. మన నెక్స్ట్ బాబా గురించి తెలుసుకునే ముందు 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఇన్సిడెంట్ గురించి మీకు తెలిసిందే. 13 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ టైంలో దేశం మొత్తం తనకి సపోర్ట్ గా నిలబడింది. కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆమెదే తప్పు అని చెప్పడం జరిగింది. ఆయనే దేవుని అవతారమని చెప్పుకునే ఆశారాం బాపు. ఈయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ సంఘటన జరిగే టైంలో ఆ అమ్మాయి వాళ్ళని అన్నా అంటూ బతిమాలుతూ సరస్వతి మంత్రం జపించి ఉంటే ఆమెకి ఆ గతి పట్టేది కాదు అని ఈయన చెప్పడం జరిగింది. ఇది ఈయనకున్న తెలివి. ఈయనకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కొన్ని లక్షల మంది ఈయన్ని దేవునిలా పూజిస్తారు. ఒకప్పటి కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ, నితిన్ గడ్కరే, ఆఖరికి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈయన భక్తులే. ఇప్పటి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒకప్పుడు ఈయన దర్శనం కోసం వెయిట్ చేసిన వాడే. ఇలాంటి వాళ్ళ దగ్గరికి ప్రముఖులు వెళ్తే వాళ్ళ విలువ మరింత పెరుగుతుంది. జనాలు కూడా పిచ్చిగా నమ్మేస్తారు.
ఇతనికి 4 కోట్ల మంది భక్తులు, 450 ఆశ్రమాలు, 50 గురుకులాలున్నాయి. ఒక మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో ప్రస్తుతం ఈయన జైల్లో ఉన్నాడు. ఇతనిపై 187 సార్లు వార్తలు రాసిన నాగేంద్ర యాదవ్ అనే జర్నలిస్ట్ ని కూడా ఈయన దారుణంగా చంపేశాడు. ఆ కేసు కూడా ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి దేశంలోని టాప్ లాయర్స్ అయినటువంటి రామ్ జఠల్మాని, రాజు రామచంద్రన్, సుబ్రహ్మణ్య స్వామి, కేటీఎస్ తులసి, సల్మాన్ వీరంతా ఈయన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇతని బెయిల్ కోసం వీళ్ళు 11 సార్లు కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఆ పిటిషన్ ని 11 సార్లు కొట్టేసింది. ఇతన్ని అరెస్ట్ చేసిన టైంలో జరిగిన అల్లర్లలో 6 అమాయకులు చనిపోయారు. ఈడీ అంచనా ప్రకారం ఈయన ఆస్తి 10,000 కోట్లుంటుంది. రోజుకి 2,70,000 రూపాయల చొప్పున సంపాదించినా ఇంత ఆస్తిని సంపాదించాలంటే 1000 సంవత్సరాల టైం పడుతుంది. ఈయన్ని అరెస్ట్ చేసే టైంలో ఈయన ఆశ్రమంలో 40 బస్తాల డాక్యుమెంట్స్ లభించాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అమాయకులైన మనలాంటి జనాల దగ్గర నుంచి. అయినా సరే మనం వీళ్ళనే నమ్ముతాం. మన నెక్స్ట్ హీరో డేరా బాబా. మన దేశంలోని భక్తులు ఆధ్యాత్మిక గురువుల్ని ఎంత పిచ్చిగా నమ్ముతారో అని చెప్పడానికి ఈయనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. हम जब खेलते थे हम ओपनर थे, रणजी प्लेयरों के साथ खेलते थे, बैट्समैन के रूप में ओपनर थे और बॉलर भी ओपनर थे. हम लेग स्पिनर थे, ऑफ स्पिनर भी थे, हम विकेट कीपर भी थे और फील्डर कहीं भी रोक दो वो भी करते थे. विराट कोहली और इनकी टीम वहाँ गेम खेलने आई थी, क्रिकेट खेलने आई थी. शिखर धवन भी था. ऐसा आते हैं तो उनमें जो भी रिजल्ट आता है 100%. गुस्सा अगर बहुत ज्यादा आता है उस पर कंट्रोल. सिर्फ जब हम जॉगिंग करते हैं या भागते हैं, बैठे बैठे उससे ज्यादा एक्सरसाइज. ఈయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. ఈయన రంజీ ప్లేయర్స్ తో క్రికెట్ ఆడేవాడు. ఆ మ్యాచ్ లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఈయనే, ఓపెనింగ్ బౌలర్ కూడా ఈయనే. బౌలింగ్ లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ రెండూ వేసేవాడు. అంతేకాదు మన దరిద్రం ఏంటంటే కీపర్ కూడా ఈయనే. ఈయన ఇప్పటి వరకు 32 నేషనల్, ఇంటర్నేషనల్ మ్యాచ్ల్ని ఆడానని చెప్పుకుంటాడు. దానికి సంబంధించి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఈయనకి మన దేశంలో 250 ఆశ్రమాలున్నాయి, 1000 ఎకరాల భూములు, సొంత క్రికెట్ స్టేడియం, షాపింగ్ మాల్స్, కాలేజీస్ ఉన్నాయి. ఇప్పటి క్రికెట్ టీంలో కూడా ఈయనకి కొంతమంది భక్తులున్నారని ఈయన ఓపెన్ గా చెప్తుంటాడు. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈయన ఆశ్రమంలో 200 మందికి పైగా అమ్మాయిలు కనబడకుండా పోతే వాళ్ళని రేప్ చేసి చంపేసిన కేసులో ఇతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 2002లో ఇతనిపై కేసు నమోదైతే ఇతను దోషి అని తేల్చడానికి కోర్టుకి 15 సంవత్సరాల టైం పట్టింది. ఇంత జరిగినా ఈయన భక్తులకి మాత్రం ఈయన దేవుడితో సమానం. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన అల్లర్లలో ఈయన భక్తులు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ని, ఒక సబ్ స్టేషన్ ని, 70 వాహనాలను, 6 న్యూస్ ఛానల్ వెహికల్స్ ని, ఒక ఐటీ శాఖ బిల్డింగ్ ని తగలబెట్టేశారు. ఈ అల్లర్లలో 32 మంది చనిపోతే 250 మంది గాయపడ్డారు. చేసేదేం లేక పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి చివరికి హెలికాప్టర్లో జైలుకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక మత గురువు 100 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తే వాడికి కోర్టు శిక్ష వేసినందుకు గాను అతని భక్తులు సృష్టించిన విధ్వంసం ఇది. దీన్ని బట్టి మన దేశంలో బాబాలను ఏ రేంజ్లో నమ్ముతారో మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. దేశానికి ఎంతో సేవ చేసిన అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే ఒక్క వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోలేదు. కానీ దేశాన్ని నాశనం చేసే ఇలాంటి వారి కోసం కొందరు అమాయకులు తమ కుటుంబాలను వదిలేసి మరీ చావడానికి సిద్ధపడుతున్నారు. ఇది మన దేశ పరిస్థితి. ఇక ఈయన గురించి మాట్లాడాలంటేనే నాకు చిరాకేస్తుంది. సాయిబాబా అవతారంగా చెప్పుకునే సత్యసాయి, దత్తాత్రేయుని అవతారంగా చెప్పుకునే గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి అవతారంగా చెప్పుకునే కల్కి భగవాన్, కృష్ణుని అవతారంగా చెప్పుకునే స్వామి సుందర చైతన్య, దుర్గామాత అవతారంగా చెప్పుకునే రాధేమా, ఇలాంటి బాబాలు మన దేశంలో 1000 మంది ఉన్నారు. నిజమైన బాబాలు డబ్బుకి ఆశపడరు, ఆస్తుల్ని కూడబెట్టరు. డబ్బు మరియు బంగారాన్ని తీసుకునే బాబాల్ని దర్శించడం మహాపాపమని యజ్ఞవల్క్య వంటి మన సంస్కృతులు చెప్తున్నాయి. అయినా సరే మనం వాళ్ళనే నమ్ముతున్నాం. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అమాయక జనాల్ని మోసం చేసే ఇలాంటి వాళ్ళు ఒక్క మన మతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. ఈయన అఖిల భారత సున్నీ జమియతుల్ ఉలామా సంస్థ చీఫ్ బకార్ ముసల్వార్. 76 సంవత్సరాలున్న ఈయన ఒక ప్రెస్ మీట్ లో అమ్మాయిలకి అసలు ఆత్మస్థైర్యం లేదని, స్త్రీ పురుషులు సమానమనే భావన ఇస్లాం మతానికి వ్యతిరేకమని, ముస్లిం మహిళలు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారని ఈయన చెప్పడం జరిగింది. ఈ ఒక్క మాటతో మీరు మీ తల్లికి ఎంత విలువిస్తున్నారో అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నందుకు మనమంతా సిగ్గుపడాలి.
కాశ్మీర్లో పీర్ బాబా అని చెప్పుకునే ఒక మౌల్వీ తాను చెప్పినట్టు చేయకపోతే నరకానికి పోతారని చెప్పి మదర్సాలోని 500 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళలో 61 సంవత్సరాలున్న ఒక మౌల్వీ ఖురాన్ నేర్పిస్తానని చెప్పి 19 మంది చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఒక మౌల్వీ 11 సంవత్సరాలున్న ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసి ఒక చాపలో చుట్టి పడేశాడు. అయినా సరే మనం వాళ్ళనే నమ్ముతున్నాం. ఇక ఆయిల్తో క్యాన్సర్ని, ఎయిడ్స్ని, ఒక్కటేంటి ఉన్న అన్ని రోగాలను తగ్గించే పాస్టర్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. पुष्पा दिवाळकर त्यांचं नाव आहे. आज 9 वर्ष झाली. आज माझ्या 3 मणी सरल्या. पवित्र नावात, येशूच्या पवित्र नावात तुमच्या दोन्ही किडनीत बरं होत. हो सकारा पुष्पाचा विकारा येशूच्या नावाने, येशूच्या पवित्र नावात तुमच्या दोन्ही किडनीत बऱ्या झालेल्या आहेत. हो हो सकारा तुमच्या दोन्ही किडनीत बऱ्या झालेल्या. चला हो सकारा రీసెంట్ గా ఒంగోలులో 76 సంవత్సరాలున్న ఒక చర్చి ఫాదర్ జోసెఫ్ 46 మంది అమ్మాయిల్ని లైంగికంగా వేధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా ఒకప్పుడు మనలాగే మామూలు వ్యక్తులు. వీళ్ళు మతాలను, ధర్మాలను అడ్డు పెట్టుకుని మనల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ మనిషి యొక్క ఆలోచనల్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు. నిజంగా వీళ్ళకి పవర్సే ఉంటే మీ దగ్గర నుంచి కానుకలు తీసుకోవాల్సిన అవసరమే వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఇలా మారడానికి మనం కూడా ఒక కారణం. రోజుకి 1000 అడుగులు నడవండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు అని డాక్టర్ చెప్తే మన దేశంలో ఉన్న 80% మంది జనాలు దాన్ని పట్టించుకోరు. కానీ బాబాలు, పాస్టర్లు, మౌల్వీలు ఇచ్చే నూనెల్ని, తాయతుల్ని మాత్రం నమ్ముతారు. మనం వీళ్ళని నమ్ముతున్నన్ని రోజులు ఇలాంటి దొంగ బాబాలు రోజుకొకరు పుడుతూనే ఉంటారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్పని మనలో మనకు గొడవలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒక్కటే. మతం కన్నా ముందు మనమంతా మనుషులం. మతాలు వేరు, దేవుళ్ళు వేరు అని మీరు అనుకుంటున్నారు. కానీ మనమంతా ఒక్కటే. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా మన శరీర నిర్మాణం ఒకటే. మన శరీరంలో ప్రవహించే రక్తం రంగు ఒకటే. మనందరం పుట్టే విధానం ఒక్కటే. మనం పుట్టేటప్పుడు మన తల్లులు పడే నొప్పి ఒక్కటే. ఆఖరికి మనం చచ్చిన తర్వాత కలిసే మట్టి ఒకటే. ఇప్పటికైనా మారండి. ఇలాంటి దొంగల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చివరిగా ఒక్క విషయం, నేను దేవుణ్ణి నమ్ముతాను, కానీ పిచ్చిగా మాత్రం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.